లేకపోతే మాకు నేను పడవ కనీసం వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోవడానికి కూడా రావడానికి అవకాశం లేదని బెదిరించి వెనక పంపించారు. ఇంత దారుణంగా వాళ్ళ ఓటు ఒక వాళ్ళ వినియోగించుకోవడానికి కూడా అవకాశం లేకుండా బెదిరిస్తాను. చాలా దారుణమైన విషయం. దీనికి సంబంధించిన అధికారులు కూడా చెప్తాను. ఇక్కడ కన్సల్ట్ సీఏకి చెప్తే ఇంకొక రెస్పాండ్ కాదు. నేను ఇన్ని ఎలక్షన్లు పెట్టుకోవచ్చు. చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళ మీద దౌర్జన్యం చేసి రుబాబు చేసి చంపుతామని చెప్పేసి నానా రకాలు హింసిస్తూ తాగి ఏదో ఒక 15-20 మంది వేరే వేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇది కంట్రోల్ చేయమని నేను కన్సల్ట్ ఎస్పీ కూడా చెప్పలేదు. అధికారులు జరుగుతుంది. నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నేను ఉన్నాను. అదే నేను అభ్యర్థిగా వాళ్ళకు ఒక మోడల్ సపోర్ట్ ఓటు వేసుకుంటాను. కానీ వాళ్ళు కూడా నన్ను కూడా థ్రెటన్ చేసి వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడో ఏం జరుగుతుందో పోలీసులు ఏం చేస్తున్నారు, లేకపోతే సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఉన్నటువంటి పరిస్థితులు మీరు లోపల పరిశీలించేందుకు వెళ్తే మిమ్మల్ని కూడా అడుగునేటువంటి ప్రయత్నం చేశారు. ఏం మాట? అదే జరుగుతుంది. ఉన్నత నిబంధన అమలు పరిస్థితి లేదు. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు దౌర్జన్యం చేస్తాము, రివార్డ్ చేస్తాము. ఎవరికి ఆడవాళ్ళు కూడా తిడతాము. ఇది చాలా దారుణమైన విషయం. మేము ఏదన్నా రెస్పాండ్ అవుతే మళ్ళీ అది అడుగులు వెనక్కి వేసేసి సమయం అయిపోతుంది. మాకు కూడా కొంచెం సహనం చచ్చిపోయినప్పుడు సహనం దాటితే ఖచ్చితంగా అది రియాక్షన్ అవుతుంది. వెయిట్ చేస్తుంది. నిన్న కూడా రెండచింతల గ్రామంలో మీ అభ్యర్థి పైన దాడి జరిగింది కదా, అంటే ఇది ఎలా జరిగిందంటారు? దాడి అసలు ఎందుకు జరిగిందంటారు? అంటే వాళ్ళు మేము గెలవలేము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారు, మేము గెలవలేమని డిప్రెషన్స్ తోటి వాళ్ళు దాడులు చేసి ప్రజలను బెదిరించి ఓటుకు రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. నిన్న రెండచింతల్లో అదే జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే కనీసం ఓటు వేసుకోవడానికి వస్తే బెదిరించడానికి పంపిస్తున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మీరు రావటం వల్ల ఇప్పుడు ఓటింగ్ అనేది ఇష్యూ జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు దాకా ప్రశాంతంగా జరిగిన ఓటు మీ వల్ల అయిపోయిందని కొంతమంది మాట్లాడారు. మీరు వచ్చిన వాళ్ళని మాట్లాడండి. మా దగ్గరికి నేను ఒక అభ్యర్థిగా ఓటింగ్ సరళ ఎట్లుందో చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎవరైనా ఓటు వేసే వాళ్ళు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఓటు పంపించే పరిస్థితి నాకు. కానీ నేనేం చేస్తాను? నేను దౌర్జన్యం చేస్తాను. నాకు హక్కు ఉంది, రైట్ ఉంది కాబట్టి నేను వచ్చాను. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా. అది అట్లా కాకుండా చక్కదిచ్చి తండ్రి కొడుకుని ఓటేయడానికి వస్తే పుట్టారు మేడం. ఆడవాళ్ళని బయటికి లాగి ఇడిచారు మేడం. చూడండి, కొండారెడ్డి ఆవుల కొండారెడ్డి కృష్ణారెడ్డి తండ్రి కొడుకుని ఓటేయడానికి వస్తే లాగి ఈడ్చుకొట్టారు. ఇదిగో వాళ్ళకి దెబ్బలు. ఆల్రెడీ ట్రీట్మెంట్కి వెళ్ళారు, మాచర్లు వెళ్ళారు. ఇదిగో ఇక్కడ ఏమొచ్చింది, ఇందాక ఈడ్చుకొట్టేశారు. దుర్గాని మా ఇంటికాడ ఒక అమ్మాయి ఉంది, ఈడ్చుకొట్టారు. అమ్మాయిని మామూలు కొట్టలేదు. అక్కడ మధ్యలో ఆడమడిచిన కొట్టారు. రారా నా కూడా కానీ పెళ్ళానిదం కానీ సామరస్యంగా ఓటింగ్ జరిగితే మా పార్టీ గెలిచిద్ది మేడం. సామరస్యంగా జరిగితే మా పార్టీ గెలిచిద్ది. అది వాళ్ళు జీర్ణించుకోలేక ఈ విధంగా పాల్పడతారు. ఫీల్డ్ అసిస్టెంట్ అది రోడ్డమ్మటి ఇల్లు, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కనీసం 30 మంది మా ఇంటి మీదకి వచ్చారు. అది సంగతి మేడం. కాలేజీలో ఇలా జరుగుతుంది. సామరస్యం ఓటింగ్ జరిగితే వాళ్ళ పార్టీ 0 మా ఊర్లో. మా పార్టీ గెలిచింది జీర్ణించుకోలేక వాళ్ళు టీడీపీ వాళ్ళందరూ పన్నాం కట్టి ఇప్పుడు కూడా
ఇక్కడ కూడా ఉన్నారు టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెంటనే ఉన్నారు. రారా ముక్కంటిగా మగోడు అయితే బయటికి రా. ఏంది మేడం ఇది? లేడీస్ మేడం, ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇడ్చి కొడతారు. కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేశాను మేడం. ఉన్నారు మేడం, ఎవరు స్పందించట్లేదు మేడం. ఎన్నిసార్లు చేశా, సిఆర్కి నేను కాల్ చేశా, కాల్ లిస్ట్ ఉంది. లేడీస్తో కలెక్టర్ గారికి కూడా ఫోన్ మాట్లాడిచ్చా. లేడీస్తో ఒక ఆడోళ్ళు 2-3 వచ్చి కలిసి వెళ్తుంటే మీరు వైసీపీ మీ బూతులు పనిచేయట్లేదు తినేయండి అని చెప్పి లేడీస్ దగ్గర అసభ్యంగా మాట్లాడారు. ఎవరు కూడా స్పందించట్లేదు మేడం, ఎవరు కూడా స్పందించట్లేదు. నిజం మేడం, ఇప్పుడు దాకా పోలీసుల దగ్గరే వాళ్ళందరూ టీడీపీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడే మేము భయపడి ఓటింగ్ రాట్లా. మీరందరూ మీడియాలో ఇంతే ఉండండి, మా ఊరు మెజార్టీతో గెలిచింది. మీరందరూ మాకు గ్యారెంటీ ఇస్తారా? మా కాడ ఓటింగ్ పరంగా చూపిస్తే మా పార్టీ మంచి మెజార్టీ పాలయ్య గేట్లు ఓటింగ్ తక్కువ ఏం లేదు మేడం, మెజార్టీ వచ్చింది. విగ్గింగ్ చేయాలని నిన్నటి నుంచి మమ్మల్ని అందరూ బెదిరిస్తారు. ఫోన్ కాల్స్ కూడా ఓటింగ్ వైసీపీ అంటే మాత్రం రే మీరు వెళ్ళిపోండిరా. మీరు ఇదే విధంగా సాయంత్రం దాకా ఇక్కడ మీడియా పెట్టండి, మా పార్టీ గెలవకపోతే అప్పుడు చూడండి. సామరస్యంగా గెలిపించుకుంటాం మేము పార్టీ తరఫున. అది నిన్నటి నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్లు ఇప్పుడు చూడండి మేడం. అదిగో అబ్బాయి చల్లా రామాంజనేయులు అని ఫీల్డ్ అసిస్టెంట్, రే నా కొడక నువ్వు ఇంట్లోంచి బయటకు వస్తే నరికేస్తామని. ఆవులు కొండారెడ్డి అనే వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు ఓటేయడానికి వస్తే పడేసి కొట్టారు వాళ్ళు. నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే నీతిగా ఓటింగ్ పరంగా గెలుచుకోమా, మాకే అభ్యంతరం లేదు. ఇటువంటి దుర్మార్గ పనులకు మేము పాల్పడట్లా. మా ఎమ్మెల్యే గారు కూడా ఒకటే మాట అన్నాడు, మీరందరూ సామరస్యంగా ఉండండి, దేనికి పాల్పడద్దంటే మేము తగ్గించుకొని మేము మేలకుండా కూర్చొని ఉంటున్నాం. ఈరోజు ఆయనకి ఇప్పుడు ఎన్నిసార్లు అనుకున్న ఫోన్లు, ఆడవాళ్ళు ఫోన్ కలెక్టర్ ఫోన్ చేసినాం, డిపార్ట్మెంట్ పంపిస్తా అన్నారు. డిపార్ట్మెంట్లు ఫోన్ చేస్తే వాళ్ళు అని చెప్తే 2 సార్లు వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళకే సహకరిస్తారు. మాకు ఎటువంటి సమాధానం లేదు, మాకు రెస్పాండ్ కావట్లేదు. డిపార్ట్మెంట్గా అసలు మాకు కావట్లేదు. సాయంత్రం వరకు మీరు ఉండండి, మాది మెజార్టీతో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది. మన పల్నాడు మాచల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పిన్నెల్లి గారితో మనం మాట్లాడాము. ఆయనే ఇప్పుడు రోడ్డు పైన ఇప్పుడు నన్నే రానివ్వట్లేదని ఆయన ఇప్పుడు చూస్తున్నాం. ప్రజెంట్ రోడ్డు మీదే ఉన్నారు ఆయన కూడా. పోలింగ్ అనేది ప్రశాంతంగా జరగనీయట్లేదు, మేము అందుకే ప్రశాంతంగా జరగనీయటానికి ఇక్కడ ఉన్నామని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.